బై హిస్ బ్లడ్. ఆయన రక్తము ద్వారా నేను క్షమాపణ పొందుకున్నా. ఆయన రక్తము ద్వారా నేను ఈరోజు క్షమించబడ్డా. నీ క్రియలు కాదు, నీ మంచి క్రియలు కాదు, ఆయన రక్తము ద్వారా. ఇప్పుడు ఆయన రక్తము ద్వారా నేను కుమారుడిగా మారిన, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా. ఆయన రక్తం ద్వారా నేను నీతిమంతున్నయినా. ఎవ్వరికి సొంత నీతులు ఉండవు, ఆయన రక్తము ద్వారా అది నీలో కలగడం మొదలవుతుంది. ఆ రక్తం వలన, ఆ రక్తములో నేను కడగబడ్డాను, నా మనసాక్షిని ఆయన శుద్ధి చేశాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆయన కుమారుణ్ణి, ఆయన కుమార్తెను, నేను ఆయన రక్తం వలన నీతిమంతున్నైనాను అనేది నీ మనసాక్షి చెప్తా అంటది. ఇక నీ హృదయం ఎప్పుడు ఏమడిగినా అదే చెప్తుంది. మనస్సాక్షి ఏం చెప్తుందంటే, నువ్వు ఆయన రక్తం ద్వారా, నేను ఆయన రక్తం ద్వారా శుద్ధీకరణ పొందుకున్నా, నేను ఆయన రక్తం ద్వారా క్షమించబడ్డా, నేను ఆయన రక్తం ద్వారా నేను ఇప్పుడు ఆయన కుమారుడిగా, కుమార్తెగా మారిన, నా పాపాలను క్షమించబడ్డాయి, ఆయన నా సొంత రక్షకుడు. ఎక్కడ జరుగుతుంటది ఇది? హృదయముల. హృదయం ఇప్పుడు ఏమని చెప్తా ఉంటది? ఇక ఆయన రక్తము ద్వారా నువ్వు ఇప్పుడు ఆయన కుమారుడివి, కుమార్తెవు. నువ్వు ఇప్పుడు నీతిమంతుడివి, నీతిమంతురాలివి. నువ్వు ఇప్పుడు ఆయన రక్తము ద్వారా, అది నీ హృదయం చెప్తా ఉండాలి.